యేసుక్రీస్తు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. నా మాటలు వినిపిస్తున్నాయా? సార్ బాగా వినిపిస్తున్నాయి సార్. రోమా పత్రిక ధ్యానంలో మనం ఉన్నాము. రోమా పత్రిక పౌలు గారు రాశారని లేఖనాల్లో మనము చూస్తున్నాం. రోమా ఐరోపా ఖండంలో ఉంది. ఆయన రాసిన గ్రామము కొరింథ్ అనే పట్టణం. కొరింథులో నుండి రోమీయులకు పత్రిక రాశాడు. క్రీస్తు శకము 57వ సంవత్సరంలో రాశాడు. ఆ వివరాలు మనము చూడబోతున్నాం. పౌలు గారు క్రీస్తు శకము 32లో దమస్కుకు వెళ్లే మార్గంలో క్రీస్తు యేసును రక్షకుడిగా స్వీకరించాడు. ఆ తర్వాత 46వ సంవత్సరంలో సేవ కొరకై ప్రత్యేకించబడ్డాడు. ఆయన సొంత ఊరు తార్సు అనే ఊరిలో ఆయన ఉండి తర్వాత ఆయన అంత్యోక్యకు వచ్చాక 46వ సంవత్సరంలో సేవ కొరకే సమర్పించబడతాడు. ఇది తార్సు అనే ఊరు. ఆయన యెరూషలేము నుండి దమస్కు వెళ్లే మార్గంలో ప్రభువును నమ్ముకున్నాడు. ఈ పత్రిక 57లో రాశాడని ఎందుకు చెప్పగలమంటే కొన్ని కారణాలు మనం బైబిల్లో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా పౌలు గారు క్రీస్తు శకము 35లో రక్షించబడ్డాడు. తర్వాత 46వ సంవత్సరంలో సేవకు అప్పగించబడ్డాడు. బర్నబాతో కలుసుకొని 46 నుండి 49 వరకు మొదటి సేవా యాత్ర చేశాడు. అప్పుడు ఆయన కొరింథుకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే కొరింథులో సంఘం ఏర్పడింది. 1.5 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోయాడు. రెండవ సేవా యాత్రలో మళ్ళా కొరింథుకు వస్తాడు. అది క్రీస్తు శకము 57వ సంవత్సరం. పౌలు గారి జీవిత చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన 3వసారి వెళ్ళినప్పుడు మొదటి 3 ఏళ్ళు ఎఫెసులో ఉన్నాడు. 54, 55, 56. 57వ సంవత్సరంలో ఆయన మళ్ళా కొరింథుకు వచ్చాడనమాట. కొరింథుకు వచ్చినప్పుడు 57వ సంవత్సరంలో కొరింథులో నుండి రోమాకు పత్రిక రాశాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇంకా వివరాలు కూడా మళ్ళీ మనం చూద్దాం. మరి రోమా సంఘానికి ఆయన అంతవరకు వెళ్ళలేదు, రోమా పట్టణానికి అని రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలం. నేను ఇతర అన్యజనుల మధ్య సువార్త ప్రకటించినప్పుడు ఆత్మలు సంపాదించినట్టుగా మీ మధ్య కూడా అనేక పర్యాలు రావాలని ఉద్దేశించాను కానీ అయితే ఆటంకపరచబడ్డాను అన్నాడు. అంటే ఇంతవరకు రోముకు వెళ్ళలేదు కానీ రోమీయులకు పత్రిక రాస్తున్నాడు. అట్లయితే రోమాలో సువార్త ఎట్లా ప్రకటించబడి ఉంటుంది, సంఘం ఎట్లా స్థాపించబడి ఉంటుంది అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నాం. దానికి జవాబుగా బైబిల్లో దొరికే జవాబు ఇది. రోమా సంఘ స్థాపన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధ ఆత్మదేవుడు భూలోకానికి వచ్చినప్పుడు అది క్రీస్తు శకము 30వ సంవత్సరం. క్రీస్తు శకము 30వ సంవత్సరం, బహుశా అది మే నెల అన్నమాట. పౌలు గారు వాక్యం పేతురు గారు వాక్యం చెబుతూ ఉంటే అది మించుమించు 3000 మంది నమ్మిన వాళ్ళు బాప్తిసం పొందారని అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తాం. ఆయన వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడే భాషలో మాట్లాడుతుంటే చేరువచ్చిన వాళ్ళందరికీ కూడా వారి దేశ భాషలో వాక్యము వినిపించింది. ఆ మాట వాళ్ళు అంటారు చూడండి, మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుతూ మనం వినుచున్నాము, ఇదేమి అన్నారు. చేరువచ్చిన వాళ్ళు ఎవరంటే పార్తీయులు చేరువచ్చారంట, మాదీయులు చేరువచ్చారు, ఎలామీయులు చేరువచ్చారు, మెసొపొతేమియా వారు చేరువచ్చారు, యూదయ వారు చేరువచ్చారు, కప్పదోకియా వారు చేరువచ్చారు, పొంతు వారు వచ్చారు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఈజిప్ట్, ఐగుప్తు నుంచి కూడా వచ్చారు. ఐగుప్తు అంటే ఆఫ్రికా ఖండం అనుకోండి, అక్కడి నుంచి వచ్చారు. కురేనీ దగ్గర నుంచి వాళ్ళు కూడా వచ్చారు. లిబియా ప్రాంతం నుండి వచ్చారు. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యెరూషలేములో ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా వచ్చి వర్తమానం విన్నారు.
రోమా నుండి పరవాసులుగా బహుశా చదువుకోవడానికి ఉద్యోగాల కోసము మరి యెరూషలేము పెద్ద పట్టణం కాబట్టి అక్కడికి పనిపాట్ల కొరకే వచ్చారు, పరవాసులుగా వచ్చారు, విజిటర్స్ గా వచ్చారు, ట్రావెలర్స్ గా వచ్చారు. వాళ్ళు కూడా వర్తమానం విని వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు, యెరూషలేములో బాప్తిసం కూడా పొందారు. బహుశా కొద్ది రోజులు అక్కడ ఉన్నారు, సంఘ క్రమాలు కూడా నేర్చుకున్నారు. తర్వాత వారి సొంత గ్రామమైన రోమ్కి వెళ్ళిపోయారు. రోమాలో ఉండి ప్రభువును ప్రకటించగా దేవుడు ఆత్మలను అనుగ్రహిస్తే అక్కడ రోములో సంఘం ఏర్పడిందని లేఖనాల ఆధారంగా మనం నేర్చుకోగలం. కనుక క్రీస్తు శకము 30వ సంవత్సరంలోనే సువార్త రోమా పట్టణానికి చేరింది. ఇప్పుడు పౌలు గారు ఎప్పుడు పత్రిక రాస్తున్నాడు అంటే 57వ సంవత్సరం రాస్తున్నాడు. 30వ సంవత్సరం 57వ సంవత్సరం అంటే సుమారుగా 27 సంవత్సరాలు, ఇంచుమించుగా 25 అనుకోండి కావాలంటే 25 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు అన్నమాట. రాస్తూ ఉండగా ఏ అంశాలు రాస్తున్నాడు, అందులోని వివరాలు ఏంటి, మనకేం పాఠం ఉంది అని మనం నేర్చుకోబోతున్నాం. కనుక రోమా సంఘ స్థాపనలో పౌలు గారికి స్థానం లేదు, కానీ పేతురు గారికి స్థానం ఉందని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆయన 57వ సంవత్సరంలో పత్రిక రాశాడని. కొరింథుకు 2వ సేవాయాత్రలో కూడా వెళ్ళాడు, అంటే 50 నుంచి 53 వరకు. అప్పుడే కొరింథులో సంఘం ఏర్పడింది. తర్వాత కొరింథీయులకు పత్రిక రాశాడు. మొదటి పత్రిక రాశాడు, 2వ పత్రిక రాశాడు. 2వ పత్రికలో ఏం రాశాడు చూడండి, యెరూషలేములోని పేదలకు కొంత సొమ్ము ఇవ్వాలి అని చెప్పాడంట. కొరింథులో వాళ్ళ పత్రిక రాస్తూ యెరూషలేములో ఉన్నటువంటి పేదలకు సొమ్ము ఇవ్వాలి అని రాశాడు. సొమ్ము ఇవ్వాలని రాశాడు కదా. అది అయిపోయిన తర్వాత ఆయన కొరింథుకే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆ సొమ్మును ప్రోగు చేయడానికి. రోమా 15:26లో అకయ వారు ఇచ్చిన ఆ సొమ్మును, అకయ అంటే అది గ్రీస్ దేశము, కొరింథే అన్నమాట. ఆ సొమ్ము తీసుకున్నాడు. ఇప్పుడు అంటే కొరింథీయులో 2వ పత్రికలో సొమ్ము ప్రోగు చేయమని రాస్తే వాళ్ళు ప్రోగు చేశారు. అంటే 2వ పత్రిక రాసిన తర్వాత ఆయన కొరింథుకు వెళ్ళాడు, ఆ సొమ్ము తీసుకున్నాడు. తీసుకొని యెరూషలేముకు వెళ్తున్నాను అని రోమా పత్రికలో 16వ అధ్యాయము 23వ వచనంలో ఆయన రాయడం, 15:26లో రాయడాన్ని మనం చూస్తాం. కనుక కొరింథీయులకు పత్రిక రాసిన తర్వాత, సొమ్ము ప్రోగు చేయబడిన తర్వాత కొరింథుకు వెళ్ళి సొమ్ము తీసుకున్నాడు అన్నమాట. సొమ్ము తీసుకున్న ఆ సమయంలో కొరింథులో నుండి ఆయన రోముకు పత్రిక రాశాడు కాబట్టి అది క్రీస్తు శకము 57వ సంవత్సరంగా మనం నిర్ధారించవచ్చు. అనగా ఆయన 3వ సేవాయాత్రలో కొరింథుకి వెళ్ళినప్పుడు. 3వ సేవాయాత్ర వివరాలు మనం చూస్తే 54, 55, 56లో ఆయన ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నాడు. 57లో కొరింథుకి వెళ్ళాడు. కనుక కొరింథులో నుండి 57లో పత్రిక రాశాడు రోమీయులకని మనకు అర్థమైంది. రోమా పత్రిక 16:23లో తాను గాయు ఇంటిలో ఉన్నాను అన్నాడు పత్రిక రాసినప్పుడు. ఈ గాయు ఏ ఊరి వాడు అంటే కొరింథు వాడు అనమాట. కనుక కొరింథు పట్టణంలో గాయు ఇంట్లో ఉండి ఈ పత్రికను రాసి పంపించాడు. అది క్రీస్తు శకము 57 అని మనము నిశ్చయము చేసుకోవచ్చు. రోమా పత్రిక ఉన్న అంశం ఏంటి? రోమా పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 16 అధ్యాయాలను 8 అనే 2 భాగాలుగా మనము విడగొట్టవచ్చు. 8 అధ్యాయాలకు భాగము, రెండవ 8 అధ్యాయాలు రెండవ భాగం. మొదటి 8 అధ్యాయాలలో ఆయన మొదటి 5 అధ్యాయాలలో పాపమునకు పరిహారము గురించి వ్రాస్తున్నాడు. పాపము, దాని యొక్క పరిహారము. పాపము పరిహరించబడేదానికి సువార్త అవసరం. క్రీస్తు యేసు వారి యొక్క మరణ పునరుద్ధానాలు అవసరం. ఆ విషయాలు వివరిస్తాడనమాట.
అందుకే మొదటి అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో మనం చూడబోతున్నాము. సువార్తను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కువగా. రోమా పత్రికను సువార్త పత్రిక అని కూడా అంటారు అన్నమాట. సువార్తను వివరించే, సువార్తను విపులీకరించే పత్రిక అని కూడా అంటారు. కనుక మొదటి అధ్యాయంలో పాపము దాని యొక్క పరిహారం అనే అంశాన్ని చెప్పాడు. తర్వాత 3 అధ్యాయాల్లో పరిశుద్ధతను గురించి చెప్పాడు. అంటే పాపము పరిహరించబడిన తర్వాత మనము పరిశుద్ధులముగా తీర్చబడుతున్నాం. పరిశుద్ధత మనకు ఆరోపించబడుతుంది. ఎందుకు చేసిన పాపం పరిహరించబడింది కాబట్టి. అదెంత థియరిటికల్ గా చెప్తున్నాడు. కనుక మొదటి 8 అధ్యాయాలు ఇప్పటికి కూడా థియరిటికల్ గా ఉంటుంది అనమాట. ఆయన ఏ పత్రికైనా సగము థియరిటికల్ గా ఉంటుంది. ఆ తర్వాత సగములు ప్రాక్టీస్ చేయమని చెప్తాడు. ప్రాక్టీస్ చేసిన దాన్ని వివరిస్తాడు. తర్వాత 8 అధ్యాయాలు మరలా 3 అధ్యాయాల్లో ప్రభువైన క్రీస్తు యేసు యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయడంలో ఎట్లా లోపము కలిగి ఉన్నారో ఆ విషయాలు వివరించాడు. మన ప్రజలైన ఇశ్రాయేలు పరిశుద్ధులుగా జీవించే విషయంలో లోపముగా ఉన్నారని 3 అధ్యాయాల్లో చెప్పాడు. చివరి 5 అధ్యాయంలో పరిశుద్ధతను కలిగి ఆయన కొరకే మనం చేయవలసిన పరిచర్యను గురించి చెప్తాడు. అందుకే రోమా పత్రిక విభజన కూడా 5, 3, 3, 5 అనే 16 అధ్యాయములను విడగొట్టమని చూడొచ్చు. అప్పుడు మరలా మనం చెప్పుకుంటే మొదటి 5 అధ్యాయాలు పాపము దాని యొక్క పరిహారం. తర్వాత 3 అధ్యాయాలు ఏ రీతిగా పరిశుద్ధత మనకు ఆరోపించబడింది. పొజిషనల్ గా, స్థానికంగా మనము పరిశుద్ధతలో ఉన్నాము. ఆ తర్వాత ఆ పరిశుద్ధత ప్రకారంగా జీవించవలసి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా లోటుపాట్లు కలిగి ఉన్నారు అని వారి పరిశుద్ధతను గురించి, పరిశుద్ధ జీవితాన్ని గురించి చెప్పిన మాటలు మనము 9, 10, 11 అధ్యాయాలు మనం చూస్తాం. 12, 13, 14, 15, 15, 16 అధ్యాయాల్లో ఏ రీతిగా మనము పరిచర్య ప్రాక్టీస్ చేయాలో దాని యొక్క వివరాలు ఉన్నాయి. ఇది అధ్యాయాల వారిగా, ఒకవేళ వచనాల వారిగా మనం చూసుకుంటే పాపము పరిహారము గురించి 138 వచనాలు చెప్పాడు. పరిశుద్ధతను గురించి 87 వచనాలు చెప్పాడు. పరిశుద్ధులుగా జీవించవలసిన ఇశ్రాయేల్ వారి జీవితం గురించి 90 వచనాలు చెప్పాడు. పరిశుద్ధత కలిగి పరిచర్య చేయవలసిన ప్రాక్టికల్ లైఫ్ గురించి 118 వచనాలు చెప్పాడు అన్నమాట. ఈరోజు మనం ప్రాముఖ్యంగా మొదటి భాగమైన పాపము దాని యొక్క పరిహారం ఆ అంశంలో కొద్దిగా చూడబోతున్నాం. ఇందులో 138 వచనాలు ఉన్నాయనుకున్నాం కదా. పాపమును గురించి 69 వచనాలు చెప్పాడు. పరిహారమును గురించి మళ్ళా 69 వచనాలు చెప్పాడు. ఎంత చక్కగా ఉందో చూడండి. కరెక్ట్ గా హాఫ్ టు హాఫ్ వచనాలు. పాపమును గురించి మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 3వ అధ్యాయము 8వ వచనం దాకా 69 వచనాల్లో చెప్పాడు అన్నమాట. పాపము గురించి చెబుతూ స్వార్థను మనకు పరిచయం చేస్తాడు. దాన్నే మనం కొద్ది నిమిషాల్లో చూడబోతూ ఉన్నాం. ఇంకొంచెం వివరంగా చెప్తే మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో 8వ వచనం దాకా పాపాన్ని గురించి చెప్పాడు అనుకున్నాగా. 3వ అధ్యాయంలో ఏం పాపాన్ని గురించి చెప్పాడంటే అన్యుల పాపములు చెప్పాడు. ఆ పాపం వల్ల ఏమి ఫలితం వచ్చిందో చెప్పాడు. 2వ అధ్యాయంలో యూదుల పాపమును చెప్పాడు. వారి పాపములకు ఫలితం ఏంటో చెప్పాడు. బైబిల్ ప్రకారంగా లోకంలో ఉండే జనాంగములందరినీ కూడా 2 గుంపులు చేస్తారు. యూదులు, యూదేతరులు, అన్యులు. ముందుగా అన్యుల పాపమును గురించి చెప్పాడు. ఇది రోమీల పత్రిక కదా. రోమ్లో అన్యులు ఎక్కువ మంది ఉన్నారు, యూదులు కూడా కొద్దిమంది ఉన్నారు.
యూదా మత ప్రవేశితులని మనం అనుకున్నామే. ఇప్పుడు మనం యూదయ నుండి రోమ్ నుండి పరవాసులుగా వచ్చారనుకున్నామే. అట్లా రోము అన్యులైతే రోము నుండి యెరూషలేముకు చదువుకోవడానికి ఉద్యోగాలకు వెళ్ళినట్టుగా యెరూషలేము నుండి యూదులు కొద్దిమంది రోమ్కి వెళ్ళి ఉండవచ్చు. కానీ రోమ్లో ఉండేది ఎక్కువగా అన్యులే అన్నమాట. అంచేత అన్యుల పాపముల గురించి మొదటి అధ్యాయంలో చెప్తాడు, యూదుల పాపం గురించి రెండవ అధ్యాయంలో చెప్తాడు. మూడవ అధ్యాయంలోని మొదటి 8 వచనాల్లో అందరూ పాపులే అనే ఒక్క మాటతో చెప్పి పాపమును గురించిన వివరణ ఇస్తాడు. ఈరోజు మనము ఇంచుమించుగా 3వ అధ్యాయం 8వ వచనం దాకా కవర్ చేయాలని అనుకుంటా ఉన్నాను. చూద్దాం, ప్రభు చిత్తమైతే ప్రభు సాయంతో. కనుక మొదటి అధ్యాయంలో అన్యులు వారి పాపము, ఆ పాపానికి వారికి ఏం ఫలితం వచ్చింది. రెండవ అధ్యాయంలో యూదులు వారి పాపము, ఆ పాపానికి ఫలితం ఏంటి. మూడవ అధ్యాయంలో 8వ వచనం దాకా యూదులు అన్యులు అందరూ పాపులే. అందుకే మూడవ అధ్యాయము మనము 23వ వచనంలో ఏమనుకుంటాము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వచనం సర్వసాధారణంగా క్రైస్తవ కోటికి కంఠపాఠం వచ్చే వచనం అన్నమాట. కనుక 3వ అధ్యాయం 8వ వచనం దాటిన తర్వాత ఆ విషయాలే చెప్తాడు. మంచిది. ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. మన తెలుగు బైబిల్లో 7 వచనాలకు పేరగా ఉన్నాయి. నేను 8వ వచనం కూడా దానికి కలిపాను అంశం కొరకు. ఆ తర్వాత 17వ వచనం దాకా రెండవ పేరా ఉంది. ఆ తర్వాత మరి 6 వచనాలు 23వ వచనం దాకా ఒక భాగంగా మనం చేయవచ్చు. చివరి 9 వచనాలు అంటే చివరి దాకా 32వ వచనం దాకా మరి ఒక భాగంగా మనం చేయవచ్చు. మొదటి 8 వచనాల్లో లేదా 7+1 అనుకున్నా కదా, అందులో ఏముందంటే ప్రతి పత్రికలో శుభములు తెలిపినట్టు ఈ పత్రికలో కూడా శుభములు తెలిపాడు. పత్రిక వ్రాయడానికి సారాంశం ఏంటో చెప్పాడు. ముందు ఏం చెప్పారు కదా, పాపము పరిహరించబడుతుందనే అంశాన్ని చెప్తున్నాడు. కాబట్టి పాప పరిహారము ఎట్లా కలుగుతుందో ఆ మంచి వార్త, ఆ శుభవార్త, సువార్తను గురించి కొన్ని విషయాలు మొదటి 8 వచనాల్లో వివరిస్తాడు. కొద్ది నిమిషాల్లో మనం చూడబోతున్నాం. ఆ తర్వాత దేవుణ్ణి స్తుతిస్తాడు. శుభములు చెప్పే విషయంలో ఆయన రాసిన ఏ పత్రికలోనైనా గాని కృప సమాధానములు కలుగునుగాక అని ప్రారంభిస్తాడు. కృప అనేది అన్యులు ఒకరినొకరు గ్రీట్ చేసుకునే విధానం ఆ రోజుల్లో. సమాధానము అంటే హెబ్రీ భాషలో షాలోమ్ అంటారన్నమాట. ఈ రోజు కూడా యూదులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోమ్ షాలోమ్ అని చెప్పుకుంటా ఉంటారు. 2004వ సంవత్సరం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళా నేను. ఒక వారం దినాలు అక్కడ ఉన్నాను చూస్తూ. అక్కడ మనలాగా వందనాలు కానీ గ్రీటింగ్స్ కానీ ఇవేం పదాలు, ఎవరు కలిసినా షాలోమ్ షాలోమ్ షాలోమే. మానవుకి కూడా షాలోమ్ అనే పదమే వచ్చింది. నేను అనుకున్నాను ఇండియా పోయినా కానీ నాకు షాలోమే నా మనసులో నిలిచి ఉంటుందేమో అనుకున్నాను. అక్కడ ఉన్నప్పుడు అంతా మేము దిగిన విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ లో ఉండి షాలోమ్ 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 షాలోమ్. దానినే మన మహమ్మదీయ సోదరులు ఇప్పుడు ప్రపంచమంతటా సలాముగా మార్చేశారు. కనుక యూదులు కానీ మరి యూదులకు ఒక రీతిగా రక్త సంబంధికులు మరి బాంధవ్యులుగా ఉన్నటువంటి మహమ్మదీయులు కానీ సలాం అనే పదాన్ని వాడుతున్నారు. పౌలు గారు ఏ పత్రిక రాసినా సమాధానము మీకు కలిగి ఉండగాక అంటాడు. దానికంటే ముందు కృప మీకు అంటూ రెండు కలిపి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని రాస్తాడు. కనుక అన్యులకు చెప్పే గ్రీటింగ్ పదము అన్యులకు చెప్తాడు, యూదులకు చెప్పే గ్రీటింగ్ పదము యూదులకు చెప్తాడు. కనుక గ్రీటింగ్స్ చెప్పే విషయాన్ని కూడా ఆయన మనకు మాదిరిగా ఉన్నాడని మనము తలంచవచ్చు. అది మొదటి 8 వచనాలు అనుకోండి. తర్వాత ఉన్నటువంటి 9 వచనాల్లో ఏముంది అంటే పౌలు వారి కొరకే ప్రార్థన చేస్తాడు. సువార్త ప్రకటన విషయమై
ఆయనకున్న అపేక్షను గురించి, ఆయనకున్నటువంటి సంసిద్ధతను గురించి, అది నా బాధ్యత అని రెండవ భాగంలో చెప్తాడనమాట. ఇది మీకు నాకు కూడా పాఠంగా ఉంది. మన మీదకు బరువు ఉంది. ఏం బరువు? స్వార్థ ప్రకటించాలనే బరువు మన మీద అనమాట. స్వార్థను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది అనే మాట ఆయన గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన గుర్తులో ఉంటుంది. మంచిది. ఆ తర్వాత 18 నుంచి 23 వరకు దేవుని లక్షణములు, మనుషుల లక్షణాలు చెప్తాడు. దేవుని లక్షణాలు ఏంటి? మానవులు, ముఖ్యంగా అన్యులైన మానవ లక్షణాలు ఏంటంటే, అన్యుల లక్షణాలు పాపం లక్షణాలే. దేవుని లక్షణాలు పాపము లేని లక్షణాలు. దాన్ని వివరిస్తాడు. ఎందుకని అవసరం చెప్పడం అంటే, స్వార్థల ముందు దేవుని గురించి ప్రకటించాలి, ఆయన నీతిని గురించి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వస్తే పాపమును గూర్చి, నీతిని గూర్చి, అంటే నీతిమంతుడైన దేవుని యొక్క లక్షణాల గురించి ఆయన మానవులకు తెలియపరుస్తాడంట. పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబో విమర్శను గూర్చి, అంటే పాపానికి వచ్చే జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు లోకమునకు తెలియపరుస్తాడు. ఒప్పుకొన చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. మంచిది. అది 6 వచనాలు. చివరి 9 వచనాల్లో అన్యుల పాపాలను వివరించి ఫలితముగా రెండవ మరణం అనేది మానవులకు సంభవిస్తుంది అని చెబుతూ మొదటి అధ్యాయాన్ని ముగిస్తాడు. ఆ వివరాల్లోనికి మనము వెళ్ళబోతున్నాం. ఈ 4 భాగాలుగా, ముఖ్యంగా 4 భాగాలు చేసుకొని మనం ధ్యానించబోతున్నాము. వివరములు ఈ రీతిగా ఉన్నాయి. మొదటి 2 భాగాలు మరలా మనం ఇంకా క్లియర్ గా చూద్దాం. మొదటి 2 భాగాలు అంటే 8, 9 వచనాలు కలిపిన దాంట్లో శుభములు తెలుపుట, ఆయన యొక్క బాధ్యత వివరిస్తాడన్నమాట. మొదటి 7 వచనాల్లో శుభములు తెలుపుతూ దేవుణ్ణి స్తుతిస్తాడు. ప్రతి పత్రికలో కూడా ఆయన స్తుతిస్తాడు. రోమీలారా, మీ విషయమై కూడా నేను నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నాను. రోమీలు ఈయన సువార్త నమ్ముకున్న వాళ్ళు కాదే, మరి ఎవరు చెప్తా నమ్ముకున్నారు? పేతురు గారు చెబుతున్నప్పుడు రోమా నుండి పరవాసులుగా యెరూషలేముకు వచ్చిన వాళ్ళు విని నమ్ముకున్నారు. వాళ్ళ ద్వారా ఇక్కడ పని జరిగిందని మనం అనుకున్నామే. వాళ్ళ గురించి నాకెందుకులే అని అనుకోవడం. ఈ రోజుల్లో గుంపులు ఆన్నపోయిన ఊరా, ఈయన్నపోయిన ఊరా, ఆయన వాళ్ళకి స్వార్థ చెప్పాడా, ఆయన వాళ్ళకి బంధువా, ఆయన ప్రేమిస్తారా, ఆయన మాటలు వింటారా, ఆయన స్పెషల్ మీటింగ్ వెళ్ళి స్వార్థ కూడా, అది నాకెందుకు అనుకోవడం. నేను రోమ్లోకి స్వార్థ ప్రారంభం వెళ్ళడానికి పేతురు గారి కారణమైన రోమియులకు 16 అధ్యాయములు కలిగినటువంటి పత్రికను వ్రాస్తూ రోమియుల యొక్క ఆత్మీయ జీవితమును, ప్రాక్టికల్ గా వారు జీవించిన విధానాన్ని తెలియచెప్పడం అనేది మీకు నాకు ఆయన జీవితం ఒక మాదిరిగా ఉంది. గుర్తించండి. మనలో కూడా ఏ గుంపులు ఉండకూడదు. ఏ గుంపులు లేవు, మనకేమి విభాగాలు లేవు. ఎవరు స్వార్థ చెప్పినా, ఎవరు ఏం చేసినా. అందుకే కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు అన్నాడు, నేను నాటి తిని కొరింథీయులారా మిమ్మల్ని అపోల్లో నీళ్లు పోసిన, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. నాటిన వారిలో ఏమి లేదు, నీళ్లు పోసే వాడిలో ఏమి లేదు. వాళ్ళందరూ కూడా జీతం పుచ్చుకున్నారు. వాళ్ళ పని అయిపోయింది, జీతం పుచ్చుకున్నారు. అంటే ఇది నా పని, నా గుంపు, నా భాగము అని అనుకోలేదు, అనుకోకూడదని కూడా చెప్పాడు. ఎందుకంటే కొరింథీయులు అప్పుడు అనుకున్నారు, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను అనుకున్నాను. అలాంటిది అనుకోకూడదని కొరింథీయులకు చెప్పాడు. ప్రాక్టికల్ గా పేతురు యొక్క పరిచర్య ద్వారా ఇక్కడ పని జరిగిందని మనం అనుకున్నామే. అటువంటి రోమాకు పత్రిక రాయడం ద్వారా రోమాలో ఉన్న ప్రియుల యొక్క ఆత్మీయ క్షేమాన్ని కాంక్షించిన వాడుగా, వారి విషయమే కూడా కన్సర్న్, బాధ్యత కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. అందుకే 2వ భాగానికి
బాధ్యత అనే పేరు కింద మనం ఆలోచించవచ్చు. రెండవ భాగం 9 వచనాలు పూర్తిగా అనుకోండి. ఆ 9 వచనాల్లో వారి కొరకే ప్రార్థన చేస్తాడు. మీ విషయమై నాకు అపేక్ష ఉందని చెప్తాడు. మీకు విషయాలు తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. అది నా బాధ్యత అని చెప్తాడు. వివరాలు కొద్ది నిమిషాల్లో మనము చూడబోతున్నాం. మొదటి 7 వచనాలలోనే ఆయన శుభము చెప్పే సమయంలో సువార్తను మనకు పరిచయం చేస్తాడని మనం అనుకున్నాం కదా. ఒకసారి ఆ భాగానికి వెళ్ళి మనం చూద్దాం. మొదటి 3 వచనాలు కృపా సమాధానాలు మీకు కలుగునుగా కానీ అయిపోయిన తర్వాత దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా మనకు వాగ్దానం చేశాడు. సువార్త అంటే ఏమిటి అంటే ప్రవక్తల ద్వారా ఆయన వాగ్దానం చేసిన ఆ పాతకాల సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం సువార్త? యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగా వచ్చాడు ఈ లోకానికి. మన పాపముల నిమిత్తమై మృతి పొందాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడినాడు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులైతున్నారు. అంటే ఆయన నమ్ముకుంటున్నారు, విశ్వసించుచున్నారు, విశ్వాసులుగా అయిపోతున్నారు. ఈ పని కొరకై దేవుడు మమ్మల్ని అపోస్తలుడుగా నియమించాడు, అపోస్తలత్వం మాకు ఇచ్చాడని చెప్తున్నాడు అన్నమాట. ఈ మాటలు వింటున్న నువ్వు క్రీస్తు యేసు రక్తము ద్వారా నేను కడగబడి విశ్వాసినయ్యాను అనే అనుభవం నీకుందా? నా పాపముల కొరకు ఆయన మృతి పొందాడని, తిరిగి లేచాడని, పునరుద్ధారుడయ్యాడని నేను నమ్ముతున్నాను, నమ్మాను అని నువ్వు చెప్పగలవా? చెప్పగలనంటే ఇంకో ప్రశ్న, ఎప్పుడు నమ్మావు? ఏ సంవత్సరం నమ్మావు? ఏ నెలలో నమ్మావు అని కూడా రెండో ప్రశ్న. సంవత్సరం నెల నాకు గుర్తులేదు, కానీ నమ్మకం మాత్రం కుదిరి పర్లేదు, గుర్తుండాల్సిన పర్లేదు. నమ్మకము కుదిరిన అనుభవం ఉంటే చాలన్నమాట. అదే విశ్వాసం ఉంచుతా ఆ సువార్తను గురించి ఆయన చెప్తా ఉన్నాడు అన్నమాట ఎక్కువగా. నేను ముందే అన్నాను కదా, అందుకే రోమా పత్రికలో సువార్త పత్రిక అని కూడా అంటారని చెప్పండి. ఎట్లా పరిచయం చేశాడు కొంచెం వివరంగా మనం చూద్దాం. ఆయన ఏమన్నాడు? పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడిన వారు అనగా పాప పరిహారం పొంది పరిశుద్ధులుగా జీవించే వారికి సువార్తను ఎట్లా పరిచయం చేశాడంటే, సువార్త దేవుని చేత వాగ్దానము చేయబడినది. ముందుగా పరిశుద్ధ లేఖనములలో ప్రవక్తల ద్వారా చెప్పబడినది. పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తల ద్వారా చెప్పబడింది. దాని విషయాలు వాళ్ళు వివరించినారు. దేవుడు తానే దైవత్వం యొక్క రూపము భూలోకానికి దిగి వచ్చి పాపమును తన మీద వేసుకొని పాప శిక్షను అనుభవించి తద్వారా మానవులను రక్షించువాడై ఉన్నాడు అనే రక్షించబోతాడని ఆ శ్రేష్టమైన సువార్తను ముందుగా దేవుడు ప్రవక్తల ద్వారా లోకానికి తెలియపరిచాడు. ప్రవక్తల గ్రంథాలలో ఆ మాటలు ఉన్నాయండి. ఏమిటి ఆ వర్తమానం? మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తునందు సమస్త జనులు విశ్వాసం ఉంచాలి. ఇదే సువార్త. ఏంటి మంచి వార్త? నమ్మితే చాలు నీ పాపాలు క్షమించబడతాయి. నమ్మితే చాలు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. నమ్మితే చాలు నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు. నమ్మితే చాలు నీకు శిక్ష లేదు, నీ మీద విధించబడిన శిక్ష తీసివేయబడింది. ఇదే సువార్త. కనుక ప్రారంభములోనే శుభములు తెలుపుతున్న 7 వచనాల్లోనే సువార్తను గురించిన స్పష్టమైన అవగాహన ఆయన కలిగించుట మనకు ఆశ్చర్యాన్ని కలుగుతుంది. కనుక మీరు నేను ఎక్కడ ఇప్పుడు వాక్యం చెప్పవలసి వచ్చినా సువార్తను తేటగా తెలియపరిచేవారు ఉండాలి. బైబిల్ స్టడీ కానీ ఏమైనా సరే కొద్దిగానైనా సిలువను గురించిన వార్త, ఆ శ్రేష్టమైన వార్త, ఆ సువార్త చెప్పి తీరాలి. అందుకే ఈ రోజుకు మనం కూడా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకు ఇంకా నమ్మని వారు ఉన్నారు. ఈ రోజు కూడా ఈ వర్తమానం వినేవాళ్ళు నమ్మని వారికి ఉన్నారు. అటువంటి ఖచ్చితమైన అనుభవం లేని వాళ్ళు ఉన్నారు. మంచిది. 7వ వచనం పేర అయిపోతుంది.
8వ వచనంలో ఏముందంటే రోమీయుల విశ్వాసము సర్వలోకములో ప్రచురించబడుచున్నది అని చెప్పన్నాడు. అబ్బో, రోమీయులు ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నారో చూడండి. వారి విశ్వాసాన్ని గురించి సర్వలోకము చెప్పుకుంటున్నారంట. అందుకు నేను మీ నిమిత్తమై దేవునిని స్తుతించుచున్నాను అన్నాడు. 9-10 వచనాలు ఏమన్నాడు? మీ కొరకే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. రోమాలోని పరిశుద్ధుల విశ్వాసము సర్వలోకములు ప్రచురం చేయబడుతున్న బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఇంకా ఏమన్నాడు? ఎల్లప్పుడూ ఎడతెగక మీ నిమిత్తమై ప్రార్థన చేయుచున్నాను. ఆయన క్రీస్తు యేసు వారు చెప్పిన సువార్తను పౌలు గారు చెబుతూ మీ కొరకే నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, మీ కొరకే నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, రోమీల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కనుక మీరు నేను కూడా ప్రతి సంఘము కొరకు, సంఘంలో ఉండే ప్రతి సహోదరుని కొరకు ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఎటువంటి ప్రార్థన? ఎడతెగని ప్రార్థన. అంటే ఈ ప్రార్థనకు ముగింపు అనేది లేదు, కంటిన్యూస్ గా ఎల్లప్పుడూ ప్రార్థన. అంటే 24 hours 24 hours కూడా 24 hours అవును. 7x24 7x24 వారాలు వారాలే, నెలలు కూడా సువార్త ప్రకటించి తీరాలి. ఆ సందర్భంగా మనం ఇందాక చెప్పుకున్న మాట 13వ వచనం, నేను ఇంకా మీ దగ్గరికి రాలేదన్నాడు కదా. పౌలు ఇంతవరకు రోమాకు వెళ్ళలేదు. అనేక పర్యాయములు మీ ఎదుకు రావాలని ఆశించాను కానీ అయితే ఆటంకపరచబడితేనే ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అన్నాడు. అంటే ఆయనకున్న అపేక్ష చూడండి. మనం ఇందాక అనుకున్నాం రోమ్ ఎక్కడుందంటే ఐరోపా ఖండంలో ఉంది. ఈయన సొంతూరేమో కెలికెళ్ళిన తాసు. ఇప్పుడేమో అంత్యోకయకి వచ్చాడు, అంత్యోకలో ఉన్నాడు. అంత్యోకయ నుండి రోమ్ అంటే బహుదూరం, చాలా దూరం. మీ ఎదుకు రావాలనుకున్నాను. వెళ్ళి ఏం చేస్తారంట? వారిని స్థిరపరుస్తాడంట. వాళ్ళు ఎట్టుంటే నాకెందుకు లేదు. వాళ్ళు పేతురు వాక్యం చెప్తా ఉంటే ఆ పరవాసులుగా వచ్చిన వాడు నమ్ముకుని వెళ్ళి ఆ ఊర్లో సంఘం ఏర్పడిందన్నా, పేతురు గుంపన్నా అని కూడా మాటలు వచ్చి ఉండవచ్చు. అయినా అది పట్టించుకోలేదు. వాళ్ళు స్థిరపరచబడాలా. వారి ద్వారా తాను ఆదరించబడాలి, తన ద్వారా వారు ఆదరించబడాలి. ఒకరికి ఒకరికి మేలు కలగాలి. మనము విశ్వాసుల మధ్యకి వెళ్ళినప్పుడు మన ద్వారా వాళ్ళకి మేలు కలుగుతుంది, వారి ద్వారా మనకు కూడా మేలు కలుగుతుంది. ఆత్మ సంబంధమైన వరమేమైనా మీకు ఇవ్వాలని వాక్యమే ప్రకటిస్తారు. రోమీయులలో కూడా స్వార్థ ప్రకటించి ఆత్మ ఫలము పొందాలని అపేక్షించుచున్నానన్నాడు. అందుకే ఈ 3 వచనాలకు పౌలు యొక్క అపేక్ష అని పేరు పెట్టుకున్నాను. తర్వాత 14-15 వచనాలు ఇక్కడేముందంటే, నేను స్వార్థను ప్రకటించడానికి ఆ భారం నా మీద మోపడింది, నేను రుణస్థుడను కనుక స్వార్థ ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని 14-15 వచనాలు చెప్తాడు. అందుకే ఈ భాగానికి పౌలు యొక్క సంసిద్ధత దేనికి? స్వార్థ ప్రకటించడానికి అని మనం అనుకున్నాం. తర్వాత వచనాలు ఏమంటారు చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. నమ్ము ప్రతివానికి దేవుని శక్తి అయి ఉంది. స్వార్థలో శక్తి ఉంది. నువ్వు ప్రకటిస్తే చాలు, ఆ శక్తి మనుషులను ఆకర్షిస్తుంది. స్వార్థను విశ్వసించడం ద్వారా దేవుని నీతిని వాళ్ళు గుర్తిస్తారు. స్వార్థను విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడతారు. అది మన నిత్య జీవించడానికి సహాయకరంగా ఉంటుంది. ఇది పత్రిక మూలాంశంగా నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును అనే వచనము ఈ భాగంలో మనకు కనిపిస్తుంది. అది హబక్కు గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న మాట. కొత్త నిబంధనలు కూడా 2 సార్లు మనకు కనిపిస్తుంది.
నీతిమంతుడు విశ్వాసము కనుక నీతిమంతులుగా తీర్చబడే విధానం చెప్పబోక ముందు మీరందరూ పాపులు అని చెప్తున్నారు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో అన్యులు పాపులని చెప్పాడు అనుకున్నామే, ఆ భాగానికి మనం వెళ్దాం. ముందుగా దేవుడి గురించి చెప్పాడు. దేవుడు ఎవరు? 10, 18, 19, 20 వచనాల్లో దేవుడు నిత్య శక్తి కలిగిన వాడు. అబ్బో, దేవుడి యొక్క దైవత్వం సృజించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతుంది. ఒక ఆయన అన్నాడు, నాకు అర్ధరాత్రి దేవుడు మేల్కొల్పిస్తాడు, బయటికి పోయి పైన ఆకాశ నక్షత్రాలు చూడమంటాడు. ఎట్లున్నాయి నక్షత్రాలంటే రమ్యంగా ఉన్నాయి అని జవాబు చెప్పాడంట. ఎవరు సృజించాను వాటిని? దేవా, నువ్వే కదా సృజించింది అన్నప్పుడు మరి సృజించిన నువ్వెంత రమ్యంగా ఉంటావో అనుకున్నాడంట. నీ దర్శనం నాకు ఒకసారి ఇస్తావా అనుకున్నాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క రూపం అనేది దైవత్వము సృజించిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతుంది. గుర్తుంచుకోండి. కానీ లోకంలో మనుషులు ఎట్టున్నారు? సత్యమును అడ్డగిస్తా ఉన్నారు మనుషులు. ఆయన కోపానికి పాత్రులవుతూ ఉన్నారు. ఆయన కోపం ఉంది. అవకాశం ఇస్తాడు ఇచ్చినంత కాలం. అయితే ఆ తర్వాత పాపానికి జీతమైన అగ్నిగుణాన్ని కూడా పంపిస్తాడు. ఆయన కోపము బయలుపరచబడుతుంది. కొద్దిమంది అంటారు ఆయనకి ప్రేమే కదండి, కోపం ఎక్కడుందని. ఆ మొదటి రాకడలో పాపాన్ని పరిహరించే సమయంలో వచ్చినప్పుడు ప్రేమను కనపరిచాడు. అయితే రెండవ రాకడలో ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన నమ్మిన వారిని అందరినీ పట్టుకుని అగ్నిగుండంలో వేస్తాడని 20వ అధ్యాయము 11, 12, 13, 14, 15 వచనాల్లో మనం చూస్తాం. ఆయన కోపం ఇప్పుడు కూడా ఆయన కోపం ఉంది. ఇప్పుడున్న కోపం నిమిషకాలమే. మనల్ని గద్దించడానికి, కంట్రోల్ చేయడానికి, క్రమపరచాలి. కానీ రేపు రెండవ రాకడలో ఉండబోయే కోపము అగ్ని చేత నమ్మని వారిని అందరినీ కలకాలము నిత్యకాలము కాల్చునంతటి కోపము ఆయనకుంటుంది. గుర్తించాలి. ఇది కూడా దేవుని లక్షణం. మరి మనుషుల లక్షణాలు ఎట్లున్నాయో అన్య జనుల లక్షణాలు చూడండి. 21 నుంచి 23 వచనాల్లో దేవుని ఎరిగి వాళ్ళు దేవుని మహిమపరచలేదంట. దేవుడు ఉన్నాడా? ఉన్నాడులేండి. ఆయనకు స్తుతి ఎప్పుడో చెప్పినారా? ఎవరైనా మంచి కాఫీ ఇస్తే అబ్బా థ్యాంక్స్ అన్నా, ఎంత మంచి కాఫీ ఇచ్చినా ఉంటున్నాడు కదా. రోజుకి నీకు ఎన్నిసార్లు కాఫీ ఇస్తున్నాడు దేవుడు, ఎన్నిసార్లు భోజనం పెడుతున్నాడు. నీవు ఇష్టమైనటువంటి పదార్థముతో ఎంతగానో నిన్ను తృప్తిపరుస్తున్నాడు. రోజుకు ఒక రోజైనా, వారంలో ఉండే 7 రోజులు కూడా, నెలలో ఉండే 30 రోజులు కూడా, సంవత్సరంలో ఉండే 365 రోజులు కూడా. నీ వయసు ఎంత? 40, 50, 60, 70? ఎన్ని రోజులు? రోజుకి 5 సార్లు నీకు భోజనం పెట్టి నీ అక్కర్లను తీర్చి కరోనా ప్రపంచమంతటిని అల్లకల్లోలం చేస్తా ఉంటే, నిన్ను భద్రపరిచి ఉంటే ఎప్పుడైనా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెప్తున్నావంటే మనుషులు చెప్పరంట. ఆయన మహిమపరుస్తారా? మహిమపరచరంట. అవివేక హృదయాలుగా ఉంటారంట, బుద్ధిహీనులుగా ఉంటారంట అని ఈ భాగంలో 21, 22, 23 వచనాలు వివరించబడుతుంది. అక్షయులకు దేవుని మహిమను క్షేమగు మనుషుల ఎక్కువయు, పక్షుల ఎక్కువయు, జంతువుల ఎక్కువయు, పురుగుల ఎక్కువయు ప్రతిమారూపముగా మారుస్తున్నారు. పురుగుల రూపం పామును పూజించే ఉన్నారు. జంతువులు ఎద్దును పూజించే వాళ్ళు ఉన్నారు. గోమాతను పూజించే వాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా జంతువులు పూజించేవాళ్ళు, పక్షులను పూజించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. పక్షుల బొమ్మలు పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. మనుషుల బొమ్మలను పూజిస్తారా? ఆ మనుషుల బొమ్మలు కూడా చేసుకుని పూజిస్తారు. ఆయన చెప్పాడు దేని రూపము చేసుకోకూడదు. యూదుల రూపం చేసుకోలేండి. మనుషుల రూపాలు చేసుకొని పూజిస్తున్నారు, పక్షుల రూపాలు చేసుకుని పూజిస్తున్నారు, జంతువుల రూపాన్ని చేసుకుని పూజిస్తున్నారు, పురుగుల రూపాన్ని చేసుకుని పూజిస్తున్నారు. అంటే
వీళ్ళు అన్యులు అన్యులు అన్యులు. ఒక మాటలో చెప్తున్నాడు 24లో, సృష్టిని పూజించి సృష్టికర్తను మర్చిపోతున్నారు. సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తూ వారి హృదయంలో ఉండే దురాశలను అనుసరించి వారు నడుచుకుంటున్న కారణాన దేవుడు వారిని అపవిత్రతగా అప్పగించాడంట. ఉండిపోండి, మీ అపవిత్రతను మీరు ఉండిపోండి. ఎందుకు? మీరు ఎవరిని పూజిస్తున్నారు? ఎవరిని మహిమపరుస్తున్నారు? మహిళా మహిళా మాకు జవాబిమ్మని బయలుదేవతను పూజించినారు. బయలుదేవతలపై శరీరాలు కత్తిరించుకున్నారు, శరీరాలు కోసుకున్నారు. వాళ్ళు విగ్రహాలు పూజించే వాళ్ళు ఆనాడున్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఇది అన్యుల యొక్క పాపము వివరము. 26, 27 వచనాల్లో ఏముందబ్బా? స్త్రీ పురుషులు స్వాభావిక ధర్మమును విడిచి, స్త్రీలకు స్వాభావిక ధర్మం ఉంది, పురుషులకు స్వాభావిక ధర్మం ఉంది. ఏమిటి? ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం ఆడాల, అది స్వాభావిక ధర్మం. ఒక పురుషుడు మరొక స్త్రీని వివాహం ఆడాల. అయితే ఎట్టి స్త్రీలను వివాహం ఆడాలి? బైబిల్ చెబుతుంది, అవిశ్వాసులైన వారితో జోడిగా ఉండొద్దండి. వివాహం అయిన తర్వాత కూడా ఒకరి పక్షముగా మరొకరు నెరవేర్చవలసిన స్వాభావిక ధర్మములు ఉన్నాయి. అవేమి తప్పు కాదు, ఎవడో బైబిల్లో రాయించాడు. కానీ దీనిని విడిచిపెట్టారంట అన్యులు. విడిచి ఏం చేస్తున్నారు? పురుషులతో పురుషులు, హోమోసెక్షువల్స్ అన్నమాట. స్త్రీలతో స్త్రీలు, పెళ్లి. ఇంకా పెళ్ళైన తర్వాత అవాచ్యమైన కార్యాలు చేస్తూ కామతప్తులైనందున రోమన్ రీతిలో వివాహం ఆడి స్త్రీ ధర్మము పురుషుడికి జరుపుతూ, పురుషుడు స్త్రీ ధర్మాన్ని జరుపుతూ ఉండుట అనేది ఏమాత్రము తప్పు కాదు. కానీ ఇటువంటి భయంకరమైన విషయాల్లో పాల్గొనేది తప్పు. అలాగే తప్తులైన వారికి, కామతప్తులైన వారికి ఏం చేశాడు? దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాడు. ఇంకా చేయండి, ఇంకా పాపం చేయండి అంటే ఉంటారా? ఉండండిలే, మీరు నమ్మేవాళ్ళు కాదు. నమ్మేవాళ్ళు కాని వారిని ఆయన తుచ్చమైన అభిలాషకు అప్పగిస్తాడు. ఇంకేముందో చూడండి, దేవునికి మనసులో చోటు అయిన కారణం చేయరాని కార్యములు చేయడానికి ప్రస్తుత మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు. ఇక్కడ 3 ముఖ్యమైనవి చెప్పాడు. కానీ అయితే నెక్స్ట్ వచనాల్లో 29, 31 వచనాలలో 21 పాపములు చెప్పబడ్డాయి. 21 పాపములు చెప్పబడ్డాయి. చెప్పబడి 32వ వచనంలో ఇట్టి న్యాయ విధిని బట్టి అన్యులు తమ పాపమును బట్టి మరణానికి పాత్రులు, అగ్ని గుండములకు పాత్రులు, నరకములకు పాత్రులు అని చెబుతూ 1వ అధ్యాయంలోని 32 వచనాలను ఆయన ముగించడం మనం చూస్తాం. నిజానికి 2వ అధ్యాయం కూడా చెప్పుకోవాలని అన్నాను, కానీ అయితే సమయము మనకు లేదు కాబట్టి 1వ అధ్యాయంతోనే మనం ముగించుకొని ఈరోజు ఆపేద్దాం. కానీ 2వ అధ్యాయంలో ఏముందో ఒక మాట చెప్పుకుందాం. 2వ అధ్యాయంలో ఏముంది అనుకున్నాము? 1వ అధ్యాయం ఏంది అనుకున్నాము? 1వ అధ్యాయంలో అన్యుల పాపములు వివరించబడ్డాయి. వాళ్ళ పాపాలు ఎంత క్లియర్ గా చెప్పారు. ఈ రోజు కూడా ఆ పాపాలు ఉన్నాయి అన్యుల్లో. విగ్రహారాధన ఉందా? ఉంది. ఏ విగ్రహాలు చేసుకున్నారు? మనుషుల యొక్క విగ్రహాలు చేసుకున్నారు, పక్షుల విగ్రహాలు చేసుకున్నారు, జంతువుల విగ్రహాలు చేసుకున్నారు, పురుగుల విగ్రహాలు చేసుకున్నారు. ప్రతిమలు వాటి స్వరూపమును చేసుకొని దేవునికి బదులుగా వాటిని పూజించారు. సృష్టిని పూజించి సేవించినారు అనే మాట స్పష్టంగా చెప్పండి. ఇది దేవునికి ఇష్టం లేదు, అన్యుల పాపం. మరి యూదుల పాపం ఏంటి? యూదులు విగ్రహారాధన చేయరు, కానీ మరి ఇతర పాపాలు వారిలో ఉన్నాయి.
యూదుల పాపాలేంటో నేను ఊరికే 2 మాటలు చెప్పి నేను ఆపేస్తాను. యూదుల పాపములు ఏమిటి అంటే తీర్పు తీరుస్తారంట. మొదటి వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరత్తరుడవై ఉన్నావు. యూదులందరినీ తప్పులు పెట్టేవాడు. యేసు ప్రభువును కూడా తప్పు పెట్టారండి, చెప్పారా లేదా? బోధకుడా నీ శిష్యులు ఉపవాసం ఉండరు ఏమి అన్నారు. మీ బోధకుడు పన్ను కడతాడో లేదా అన్నారు. విశ్రాంతి దినం ఆచరిస్తాడో లేదా? విశ్రాంతి దినమున కుంటివాడి కాళ్ళు బాగు చేస్తే విశ్రాంతి దినం చేయకూడదు అన్నాడు. ఏమయ్యా మీ ఎద్దు గాని గొడ్డులో పడితే విశ్రాంతి దినమని చేయకుండా మీరుంటారా? అది తీసుకుంటారు. కానీ కాళ్ళు లేకుండా జీవితకాలం అంతా కుంటివాడిగా ఉండి 38 ఏళ్ళు వ్యాధిగ్రస్తుగా ఉన్నవాడిని ఆయన స్వస్థపరిస్తే ఆయన మీద తప్పు మోపినారు. కనుక ఎంతసేపు ఇతరులకు తీర్పు తీర్చే పని వాళ్ళ పని, యూదుల పని తీర్పు తీర్చే పని. తీర్పు తీర్చకుడైన మత్తయి సువార్తలో చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్ముల గురించి తీర్పు తీర్చబడదు. కానీ యూదుల తప్పు ఏమిటంట అంటే తీర్పు తీర్చే పని అంట. తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడువైనా సరే నిరత్తరుడమైనావు. దేని విషయంలో మీరు ఇతరులకు తీర్పు తీరుస్తున్నారో ఆ విషయంలో మీరు దారి తప్పారనే సంగతి మీకు తెలియదా? ఇది యూదుల పాపం. విగ్రహారాధన వారిలో లేదు, ఇతరులను తప్పులు పట్టేది. మనలో ఈ పాపం ఏమైనా ఉందేమో ఆలోచించుకోండి. ఈ రీతిగా మరి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 29 వచనాలలో యూదుల పాపాలు చెబుతాడు. తర్వాత పాపం బట్టి వారికి ఫలితం ఏమో చెప్తాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో కొన్ని ప్రశ్నలతో పాటు ప్రశ్నార్థకంగా 8 వచనాల్లో అందరూ పాపులే అని చెప్పడాన్ని మనం చూస్తాం. దేవుడి తలంపులు మనందరి నిమిత్తమై ఆశీర్వదించి మనకు అనుగ్రహించును గాక. నేను స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తూ హోస్ట్ నేను అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రోమ పత్రిక 1వ అధ్యాయాన్ని సవివరంగా